ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 2 minutesలో కాఫీ చేసి తీసుకొస్తాను. అయ్యో అయ్యో విహారీ గారు, అయ్యో ఏమైందండి? లక్ష్మి, ఏం కాలేదులే. అయ్యో మీరు అడ్డు తప్పుకోండి, నేను కాఫీ పెడతాను. లక్ష్మి, నేను పెడతానులే కాఫీ. మీరుండండి, నేను కాఫీ పెడతాను, మీరు జరగండి. థ్యాంక్ యూ. కూర్చో కూర్చో కనకం. ఇప్పుడు తగ్గిందా హెడేక్? కొంచెం తగ్గిందండి. యమునమ్మ గారు, వసుదమ్మ గారు ఎవరూ కనబడట్లేదేంటి? అందరూ నాకు శాస్త్రకి పెళ్లి ముహూర్తం పెట్టడానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఒక్కసారిగా డల్ అయిపోయా? ఏం లేదు విహారీ గారు. చెప్పు, పర్వాలేదు. ఎందుకో భయంగా ఉంది. ఎందుకు భయం? నిజాన్ని దాచి నేను సహస్రమ్మ గారిని, యమునమ్మ గారిని మోసం చేస్తున్నాను అనిపిస్తోంది. రేపటి రోజున నిజం తెలిస్తే ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. ఒకవేళ జరగరాందేదైనా జరిగితే ఆ పాపం నాదేనని అంటారని నాకు కంగారుగా ఉంది. కనక మహాలక్ష్మి, నువ్వు పర్ఫెక్ట్గా ఆలోచించావు. ఏ తప్పు జరిగినా నీతో పాటు నేను బాధ్యునే. నీకంటే ఎక్కువ తప్పు నాదే. నా వల్లనే ఇన్ని సమస్యలు క్రియేట్ అయ్యాయి. వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఎలా ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు విహారీ గారు? కాలం ఏ జవాబిస్తే అటువైపు వెళ్లడం తప్పించి మనం ఏమీ చేయలేము. కనుక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఈ ప్రశ్నని ఆ దేవుడికే వదిలేద్దాం. ఆయన ఇక్కడ ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. నమస్కారం గురుగారు. స్వామి, ఆ రోజు రాక్షస ముహూర్తం అని మీరు చెప్పడం వలన నా కూతురి పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. అప్పుడు ఆగిన పెళ్లిని మీరే మంచి ముహూర్తం పెట్టి జరిపించాలి. మా ఇంట్లో ఆగిపోయిన శుభకార్యం మళ్లీ జరిపించాలని మీ దగ్గరికి వచ్చాను స్వామి. వృధా ప్రయత్నం చేస్తున్నారు. ముడిపడని బంధానికి
ముహూర్తం పెట్టమంటున్నారు. కలవని జీవితాల కోసం ప్రయాసపడుతున్నారు. స్వామి, మిమ్మల్ని నమ్మొస్తే మీరు ఈదేదో మాట్లాడుతున్నారేంటి? తల్లి, ఇది నా మాట కాదు, ఆ దైవ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. స్వామి, డబ్బులు కావాలంటే ఇస్తాం, అంతేగాని పెళ్లి జరగదు, వృధా ప్రయత్నమని మీ ఇష్టం వచ్చినట్టు చెబితే ఎలా? చూడమ్మా, మనిషి సంకల్పిస్తే దేవుడు శాసిస్తాడు. మేము ఆ సందేశాన్ని మీకు అందిస్తాం, అంతేనమ్మా. మీకంటే పెద్ద పెద్ద స్వామీజీలు మాకు తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా నా కూతురికి విహారికి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి చేస్తాను. మీరు ఎంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి గురువు ఆ పైవాడు. వాళ్ళు చెప్పేది ఆయన రాసిన రాతనే. ఎవరైనా నేను చెప్పిన మాటే చెప్తారు. స్వామి చెప్తుంది నిజమే కదా. విహారికి లక్ష్మితో పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ సహస్రతో పెళ్లి జరగదు, జరగకూడదనే చెప్తున్నారు. వన్ సెకండ్. పోనీ స్వామి, ఏవైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు ఏం చేయాలో చెప్పండి స్వామి, చేపిద్దాం. మాకు ఈ పెళ్లి జరగడం ముఖ్యం. చూడమ్మా, హరిహరాదులు దిగి వచ్చినా మీరు జరుపుకుందాం అనుకున్న శుభకార్యం జరగదు. కాలయాపన చేయకుండా వేరే మార్గం చూసుకోండి. అమ్మా, డబ్బుల కోసం ఈయన ఇలా చెప్తున్నారు. సహస్ర, అలా అనకూడదమ్మా. నీకు తెలియదు పిన్ని, ఇలాంటి వాళ్ళు మన నమ్మకాలని వాడుకొని ఎలా క్యాష్ చేసుకుంటారో మాకు తెలుసు. అవును, ఇతని కంటే ఘనాపాటి దగ్గరికి వెళ్ళి నా కూతురికి విహారికి పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం. పదండి. స్వామి క్షమించండి. ఈ పెళ్లి మంచి సంకల్పం కోసం నా కొడుకు సహస్రని చేసుకోవడానికి పూనుకున్నాడు. మంచి వెనకాల దేవుడెప్పుడూ ఉంటారంటారు. అలాగే ఈ పెళ్లిని ఆ దేవుడే జరిపిస్తాడన్న నమ్మకంతో మేం వెళ్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.